విశాఖ జిల్లా వైసీపీ నేతల సమావేశం రసాభాసంగా మారింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎండాడ వైసీపీ కార్యాలయంలో తొలిసారిగా జరిగిన సమావేశంలో నేతలందరూ ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పార్టీకి 40% ఓట్లు పడినా ఓడిపోవడానికి కారణం నేతల తీరేనని నిందలేస్తూ కేకలు వేయడంతో సమీక్ష సమావేశంలో గందరగోళం చెలరేగింది. అంతర్గత మీటింగ్ రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకునే వరకు వచ్చింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుకూల వ్యతిరేక వర్గాలుగా నేతలంతా చీలిపోయారు. విశాఖ జిల్లా పార్టీ పగ్గాలు గుడివాడ అమర్నాథ్కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు కొందరు. ఈ సమావేశానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి హాజరు కాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ డుమ్మగొట్టారు. ప్రజలు ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మనోభావాలకి అనుగుణంగా ముందుకెళ్తే తప్పకుండా ప్రజల మన్ననలు సంపాదిస్తామన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా డెఫినెట్ గా దాన్ని అనుసరించేటువంటి బాధ్యత తీసుకుంటాం. వారి అభిప్రాయాలు సరే కొంతమంది బరస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది సమావేశాలు పెట్టినప్పుడు కొంచెం ఓపెన్ గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాంతో ఒకరు మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడదాం అన్నటువంటి అభిప్రాయం పక్కన ఉన్నటువంటి వాడికి వస్తుంటది. దాన్ని ఏదో అల్లరి జరిగినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తారు. సో ఇవన్నీ కూడా సహజంగా కామన్ గా ఉండేటువంటి పరిస్థితులు. సో ఏది ఏమైనప్పటికీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తాలూకా మనోభావాల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రజలకి చెప్పినటువంటి ప్రతి విషయాన్ని, ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని, 2019 ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసేటువంటి దానికి పూర్తి స్థాయిలో 199. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. రాజు, ఏంటి వైసీపీలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారా, లేకపోతే నేతలు కూడా విడిపోయినటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా? ఏంటి అసలు ఈరోజు రసాభాస కారణం ఏంటి? నేతలు ఏం చెప్తున్నారు దీని మీద? అంటే విశాఖ జిల్లాకి సంబంధించి ఈ రోజు అంతర్గత సమావేశం అయితే నిర్వహించడం అయితే జరిగింది. ముఖ్యంగా 7 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు అంటే మా ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ నుంచి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులతో పాటుగా పార్టీకి కీలకమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నాయకులు మొత్తం అందరూ కూడా హాజరు కావాలని ఆ పార్టీ నుంచి ఈ అంతర్గత సమావేశానికి అయితే పిలిపివ్వడం అయితే జరిగింది. కానీ కేవలం అక్కడికి కొంతమంది పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వాళ్ళతో పాటుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, అదేవిధంగా వాసుపల్లి గణేష్ వీళ్ళు మాత్రమే హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గాని, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కానీ వీళ్ళు ఈ సమావేశానికి రాకుండా డొమ్మ కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంతర్గత సమావేశంలో పార్టీ ఓటమి గల కారణాలను అయితే విశ్లేషించినటువంటి పరిస్థితి ఉంది. 40% ఓట్లు వచ్చినా కూడా ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నాయకులు, అప్పుడు ఎమ్మెల్యేలు గాను మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవహార శైలే ఇక్కడ కీలకంగా మారింది. వాళ్ళు వ్యవహరించిన తీరు వల్లే ఓటమి చెందాం అనేది బాహాటంగా బహిరంగంగా వీళ్ళందరూ కూడా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అంటే సరైన నాయకత్వం లేదు. జిల్లా నాయకత్వానికి సంబంధించి కూడా నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి జిల్లా సారథి సరిగా లేకపోవడం వల్లే ఇదంతా ఉత్పన్నమైందనేది ఆ కార్యకర్తల్లోనూ ముఖ్యంగా నాయకుల మీద తిరగబడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరో కోణాన్ని చూడాలి. నాయకులను కూడా రెండుగా విడిపోయి అటు గుడివాడ అమర్నాథ్ వర్గంగాను వ్యతిరేక వర్గంగాను 2 వర్గాలుగా చీలినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే
ఎందుకంటే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ పగ్గాలను గుడివాడ అమర్నాథ్ కు అప్పగించాలనేది ఒక కొత్త వాదన అయితే వస్తుంది. ఈ విశాఖ జిల్లాకే సంబంధించి కాదు, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా అంటే ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ గా వైవి సుబ్బారెడ్డి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన వేరే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళనే ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా ఇవ్వాలి అనేది ఒకటి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ తో పాటుగా జిల్లా పగ్గాలు కూడా గుడివాడ అమర్నాథ్ కి ఇవ్వాలి. కొంచెం అగ్రెసివ్ గా ఉంటే మనిషి, ప్రజల్లో ఐడెంటిటీ ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల్లోకి వెళ్ళగలిగేటటువంటి వ్యక్తి, అతనికి ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తాడనేది ఒక వర్గం వాదిస్తున్నటువంటిది. దాన్ని ఆ గుడివాడ అమర్నాథ్ కి ఇవ్వడం వల్ల కొంతవరకు పార్టీ అంటే మంత్రిగా ఉన్నటువంటి సమయంలో పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కింది స్థాయి వర్గాలను ఎవరిని పట్టించుకోకపోవడం వల్లే ఈవేళ ఉత్తరాంధ్ర వ్యాప్తంగాను ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఓటమి పాలయ్యమని మరొక వర్గం అయితే వాదించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.